పార్వతి మాత శంకరుని ఒక మాట అడిగింది. స్వామి, వాడికి పరమ భక్తుడు కదా, వాడు అన్ని బాధలు పడుతున్నాడు, అన్ని కష్టాలు పడుతున్నాడు, వానికి ఎందుకు స్వామి ఇన్ని కష్టాలు, ఇన్ని చిక్కుముళ్ళు అని పార్వతి మాత శంకరుని అడిగితే శంకరుడు ఒకటే మాట చెప్పాడు. అయితే పార్వతి మాత ఈ యొక్క విషయం కూడా అడిగింది, మరి వాడికి దిక్కు మొక్కు ఎవరు అని అడిగితే, నీ ప్రశ్నలో సమాధానం ఉంది దేవి అని పార్వతి మాతకి శంకరుడు ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. వాడికి దిక్కు మొక్కు అని ఎవరన్నావు, వాడికి దిక్కు మొక్కు నేనే అని నేను చెప్తున్నాను అని పార్వతి మాతకి శంకరుడు ఒక పెద్ద గొప్ప సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే వాడు అన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు, కానీ ఆ కష్టాలను జయించే శక్తిని నేను ఇస్తున్నాను. అంత దుఃఖం భరిస్తున్నాడు, ఆ దుఃఖాన్ని భరించే శక్తి నేను ఇస్తున్నాను. అన్ని కష్టాలు జయించి నిలబడుతున్నాడు, ఆ వెనక ధైర్యం నేనని చెప్తున్నాను. నీకు ఒకటే చెప్తున్నా దేవి, వాడు అన్ని కష్టాలు పడుతున్నాడు, వాని జీవితాన్ని ఎంత అద్భుతంగా రాస్తానో చూడు నువ్వు. వాడి మళ్ళా వెనకకు తిరిగి చూడకుండా రాస్తా వాడి జీవితాన్ని. ఎందుకంటే వాడు ఇప్పుడు అంత బరువైన కష్టాలు మోస్తూ నన్ను స్మరిస్తూ బ్రతుకుతున్నాడు అక్కడ. అలాంటి వాణ్ణి నేనెందుకు వదులుతాను అనుకున్నావు పార్వతీదేవి అని చేసి పార్వతీ మాతకి శంకరుడు గొప్ప సమాధానం చెప్పాడు. దేవి, నేను ఆ భక్తునికి వానికి తోడు నీడ నేనే, వాని బలం నేనే, వాని శక్తి నేనే అని ఎంతో గొప్ప సమాధానం ఇచ్చాడు దేవికి. హర హర మహాదేవ శంభో శంకర.